ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నలన్నీ సారవంతములే. వేరొక సారవంతమైనటువంటి ప్రశ్న అడిగాడు. దైవకార్యం చేసినా పితృకార్యం చేసినా మనం దానం చేస్తాం కదా, ఆ దానం చేసినప్పుడు ఉత్తములు యోగ్యులు అయిన వారు ఎవరికి దానం చెయ్యవచ్చు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే భీష్మాచార్యుల వారు నిరూపణం చేసి చెప్తున్నారు, వీళ్ళకి దానం చెయ్యి అని. భోజనార్థుల తుష్టి పొందించునతడును, తెరువాటు వలన తస్కరుల చేత చేటొంది ధనము వాంఛించునతండు, వ్రతంబునకు జాపనంబు చేయ తలచి అర్థించునతండును, గురు తల్లి తండ్రుల సంక్లిష్ట దారా పుత్రులను ప్రోవ పడునతండును, మహావ్యాధి నిరాసనంబు సేయంగా ఆశ చేయునతడు, నిష్పాపుడైన ధరామరుండు ఎప్పుడు భిక్షయ బ్రతుకగునేని అట్టి అతడు, దైవ పిత్రియములకు అతిశయంబు కల్గ పాత్రంబులగుదురు కౌరవేంద్ర. ప్రధానంగా ఎటువంటి వారికి దానం చేస్తే దేవకార్యాల్లోనూ పితృకార్యాల్లోనూ భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందో చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే చాలామందికి కానీ కొంతమందికి కానీ ఒక్కడికి కానీ తనకు కలిగిన దాంతో అన్నదానం చేసి ఆ అన్నదానం చేసినప్పుడు అవతలవాడు ఆకలితో ఉన్నవాడు కడుపు నిండా తిని సంతోషం పొందితే అవతల వారి సంతోషాన్ని చూసి తాను సంతోషం పొందగలిగినటువంటి వాడు. అట్లా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టేటటువంటి లక్షణం ఎవరున్నవాడో అటువంటి వాడికి దానం చేయాలి. 2, దొంగల వలన తనకున్నటువంటి సంపదనంతటినీ పోగొట్టుకుని దరిద్రుడైపోయినటువంటి వాడెవరున్నాడో అటువంటి వాడికి దానం చేయాలి. ఏదైనా ఒక వ్రతాన్ని చేసి ఆ వ్రతాన్ని ఉద్యాపన చేయడానికి అంటే పరిపూర్ణం చేసేయడానికి కావలసినటువంటి ద్రవ్యమును అపేక్షించినటువంటి వాడికి దానం చేయాలి. గురువుని, తల్లిని, తండ్రిని, భార్యని, బిడ్డల్ని పోషించుకోవడంలో సంక్లిష్ట స్థితిలో ఉన్నటువంటి వాడికి దానం చేయాలి. ఏదైనా దీర్ఘవ్యాధిని పొంది ఆ దీర్ఘవ్యాధిని పోగొట్టుకోలేక బాధపడుతున్నటువంటి వాడికి దానం చేసి సహాయం చెయ్యాలి. ఎప్పుడూ భిక్షాటన చేస్తూ ఏ పాపము లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇటువంటి వారికి దానం చెయ్యాలి సుమా అని